హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మాది ఈరోజు రెండో రోజు పారాయణం అయితే ఇలా చేసుకున్నామండి. మా సరౌండింగ్స్లో ఉన్న అమ్మవారి గుడి దగ్గర, కనకదుర్గ అమ్మవారి గుడి దగ్గర అమ్మవారు చాలా కళగా ఉన్నారు. అందరం అయితే వచ్చామండి పారాయణానికి. అందుట్లో అయితే అమ్మవారిని పెట్టారు. ఈ రోజు అయితే చాలామంది వచ్చామండి. 3 సత్సంగాలు ఇవి. సత్సంగాల వల్ల ఎక్కువ మంది కనిపిస్తాం. చాలీస చదువుతున్నాం. నిన్న మంగళవారం కదా, లలిత అయిపోయిన తర్వాత హనుమాన్ చాలీస, మహిషాసురుడు. ఒక సామెత అయితే చెప్పారండి. పండగ పూట పాత మొగుడేనా అనే సామెతకి అర్థం అయితే చెప్పారండి. దీనికి పాత సామెత అయితే ఇది కాదటండి. పండగ పూట పాత మడుగేనా అనేదాన్ని కాలక్రమేణా పాత మొగుడేనా అనే పదం వచ్చేసిందంటండి. హారతి అయితే ఇస్తున్నారు అమ్మవారికి. మడుగేనా అంటే ఉయ్యాలు కూడా ఊపుతున్నామండి. మడుగేనా అంటే బట్టలు, వస్త్రాలు అని అర్థం అంటండి. పండగ పూట పాత బట్టలేనా అని చెప్పేసి అర్థం అంటండి. అలా అలా కాలక్రమేణా మొగుడని వచ్చేసింది. పండగ పూట పాత మొగుడేనా అని. అంతేనండి. పాత సామెతే వాడుకుందాం మనం. మొడుగేనా అని. పండగ పూట పాత మడుగేనా. మాకు మా ఇంటి దగ్గర కళ్యాణంలో ఉంటుంది. కళ్యాణంలో అయితే అమ్మవారిని అయితే నిలబెడతారండి ప్రతి సంవత్సరం కూడా. నేనైతే ప్రతి సంవత్సరం రోజు 9 సాయంత్రం 7 గంటలకైతే కుంకుమ పూజ జరుగుతుంది. రోజు అయితే వెళ్తానండి నేను. ఈరోజు కూడా మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఈరోజు అక్కడ పారాయణం అయిపోయిన తర్వాత ఇక్కడికైతే వస్తామండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.